#askdr John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి ఉర్వి 7550. హాయ్ సార్, మై క్వశ్చన్ ఈస్ PRP treatment, is it temporary or permanent solution for hair growth? And also suggest the best PRP. ఈ PRP గురించి మీరు ఇంటర్నెట్లో కనుక సెర్చ్ చేయడం మొదలు పెడితే కుప్పలుగా ఇన్ఫర్మేషన్ దొరుకుతూ పోతుంది. వాటిని అన్ని చూస్తూ పోయేసరికి ఎవరికైనా కన్ఫ్యూజన్ రావడం సహజం. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చేలాగా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, మనం PRP ఎందుకు వాడుతున్నాం, అంటే ఏ రీజన్ కోసం వాడుతున్నాం అని. ప్రత్యేకించి నేను మాట్లాడేది హెయిర్ ఫాల్ గురించే కాబట్టి, హెయిర్ ఫాల్లో ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ కోసం మనం వాడుతున్నాం, అది బట్టతల ఏదైతే వంశపారంపర్యంగా వస్తున్న బట్టతల కోసం వాడుతున్నామా, లేదా సింపుల్ హెయిర్ ఫాల్ అంటే మీ డైలీ లైఫ్ స్టైల్ కానీ మీ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వల్ల ఇటువంటి హెయిర్ లాస్ వచ్చిందా అనే దాని గురించి మనకు క్లారిటీ ఉండాలి. సపోజ్ మనం సింపుల్గా ఏదైతే లైఫ్ స్టైల్ పాడవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్గా ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అయింది అనుకుందాం. అటువంటి సిచ్యువేషన్లో PRPతో ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇనిషియల్గా మంచి రిజల్ట్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత ఆ రిజల్ట్స్ని మెయింటైన్ చేసుకోవడానికి మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే PRPతో రిజల్ట్ బాగుంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో PRPతో వచ్చిన రిజల్ట్ పర్మనెంట్గా అనిపిస్తూ ఉంటుంది. రెండో విషయానికి వద్దాం. ఇక్కడ ఒక వ్యక్తికి బట్టతల వచ్చినా, లేకపోతే అది వంశపారంపర్యంగా డిఫ్యూజ్గా స్టార్ట్ అయిన హెయిర్ ఫాల్ అయినా, ఇటువంటి సిచ్యువేషన్లో కనుక మీరు PRP చేస్తే ఇంతకుముందు చెప్పిన హెయిర్ ఫాల్లో ఏదైతే గ్రోత్ వచ్చిందో దాంతో పోలిస్తే ఈ బట్టలో ఉన్న సిచ్యువేషన్లో హెయిర్ గ్రోత్ అనేటువంటిది PRPతో కొంచెం తక్కువే అని చెప్పాలి. కానీ ఇది పర్మనెంట్గా గ్రోత్ అవుతుందా అంటే కాదు. ఈ పనుల్లో కనిపించలేదు. బట్టతలో ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడైతే PRP చేస్తామో అక్కడ గ్రో అవుతున్న హెయిర్ టెంపరీ గ్రోత్ మాత్రమే. ఆ వచ్చే గ్రోత్ కూడా కొంచెం పల్చగానే ఉంటుంది, ఒత్తైన పొడవైన జుట్టు అయితే రాదు. నిజంగా మీకు బట్టతల వచ్చింది అండ్ దానికి మీరు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోరుతున్నారు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే నిజమైన పర్మనెంట్ గ్రోయింగ్ హెయిర్ని మీకు ఇవ్వగలుగుతుంది. ఇది కొన్ని కండిషన్స్కి లోబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తల వెనకాల ప్రాపర్ డోన్ ఏరియా ఉండాలి, మీరు హెల్దీగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జిస్టింగ్ హెయిర్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఇలా కనుక చేసినట్లయితే డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్. అంతే, దట్స్ ఆల్.